ఇదెక్కడ దారుణంరా నాయనా! ఈ ఘోరాలేంటి? ఇదేంటిరా బాబు! ఒకప్పుడు వరకట్నం కోసం లేదా లవ్ కోసం అమ్మాయిని అబ్బాయిలు చంపేవారు విన్నాం. తాగొచ్చి వాళ్ళ వైఫ్ని లేదా వాళ్ళ భార్యని చంపేసి అని చెప్పి విన్నాం. ఇప్పుడు అంతా మారిపోయింది. డ్రమ్ముల్లో చంపేసి డ్రమ్ముల్లో ముక్కలు ముక్కలు చేసి పెడతాం, ప్రెషర్ కుక్కర్లో వండుతాం. ఇలా రకరకాలు రీసెంట్గా చేసిందేగా. భార్యలు భర్తలను చంపుతాం, వేరే లవర్స్ ఉన్నారని చెప్పి రీసెంట్గా చూసి వెళ్తూనే ఉన్నాం. కానీ రీసెంట్గా ఒక న్యూస్ జరిగింది. అది ఎక్కడో కాదు, మన తెలుగు రాష్ట్రంలోనే గుంటూరు జిల్లాలో దుగ్గరాల మండలంలో అంతా, దుగ్గరాల ఊర్లో అంతా రీసెంట్గా జరిగింది. ఏం జరిగిందంటే, ఒక ఆమెకు పెళ్ళి అయింది. కొన్ని సంవత్సరాలు వచ్చినాయి. అయితే ఆమెకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట, మెయింటైన్ చేస్తూ వచ్చినంత. అదే వాళ్ళ హస్బెండ్కి తెలిసింది. వాడు తెలిసిన కాంచి జాగ్రత్త పడితే గొడవలు దాని గొడవ పెట్టుకుంటూ ఉన్నాడు అంత రోజు. అంత గొడవలు అవుతూ ఉన్నాయి అంత. అయితే మనోడు దాన్ని ఇంకా పుత్తుని నమ్మాడు. అయితే ఏం జరిగింది, కానీ ఇది ఏం మోసం చేసింది. ఈ నెలకి అతను వదిలించుకోవాలి అని చెప్పి ఏం దానికి ఎలా చేయాలని చెప్పి వీడికి హార్ట్ అటాక్ వచ్చేలా ప్లాన్ చేద్దాం, అప్పుడు ఈ హార్ట్ అటాక్తో చనిపోయి చెప్పి అందరిని నమ్మించేదని అనుకొని ఏం చేసింది, తన బిర్యానీ పెట్టి వండించి బిర్యానీలో నిద్ర మాత్రలు కలిపి పెట్టిందంట. అంతేకాకుండా తను గొంతు పిసుకోలేదు, తన తలపై కొట్టిందంట. చనిపోయాడు. చనిపోతే నెక్స్ట్ రోజు అతనికి గుండె నొప్పి చనిపోయి చెప్పి అందరూ నమ్మించిన ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళ మామగారు చూసి దీన్ని దెబ్బల్లో ఏదో అనుమానం వచ్చి పోలీసులు విచారిస్తే విషయం జరిగిందంటే ఆమె చంపింది చెప్పి. ఓకే, ఇదంతా ఇప్పుడు ఇవన్నీ మధ్య జరుగుతూనే ఉన్న కామను. భార్య భర్తలు చంపుతాం, ఏదో అక్రమ సంబంధాల కేసులో జరుగుతూనే ఉన్నాయి. దీనిలో చిత్రం ఇక్కడ మరీ దారుణం వేసిందంటే, ఆ భర్తను చంపేసి పక్కనే కూర్చుని ఆ రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తుందంట. ఓ పక్క ప్రాణాలు పోతుంది, పోర్న్ వీడియోలు చూస్తూ కూర్చుంది ఈ పిల్ల. అమ్మో, ఎంత దారుణంగా ఉన్నాడు! ఎందుకు ఇలా జరుగుతుంది అర్థం కాదు, చాలా దారుణంగా ఉన్నాడు. సో సొసైటీ అలా తెలియంది. బాయ్స్ బీ కేర్ఫుల్.